95 న్యూస్ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. యువత లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ధర్మపూర్ వద్ద ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జయప్రకాష్ నారాయణ విగ్రహాన్ని, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ చేరుకున్న సీఎం ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వగ్రామం సైఫాయిలో ములాయం భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. టీచింగ్ ఆసుపత్రుల్లో కాటరాక్ట్, ట్రామా, కార్డియాక్, ఈఎన్టీ వంటి సర్జరీలు పెరగాలని, డయాలసిస్ సేవలు సమర్థవంతంగా అందాలని మంత్రి హరీష్ రావు అన్నారు. టీచింగ్ హాస్పిటల్స్ కు 15 రోజుల్లో ఎయిర్ శాంపిలర్స్ ఏర్పాటవుతోందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 2 సార్లు సీఎం అయిన కేసీఆర్ ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారేమో అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గం పలివేలులో మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మునుగోడు ఎస్ఐ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంతో సహా కాన్వాయ్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. జుక్కల్ నియోజకవర్గం నిజాం సాగర్ మండల కేంద్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరాహార దీక్ష జరిగింది. ఈ దీక్షలో పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు. ప్రైవేట్ పరంగా లక్షల ఉద్యోగాలు సృష్టించారు. వైఎస్ఆర్ హయాంలో ఎవరూ ఉద్యోగం రాలేదని, నోటిఫికేషన్ లేవని ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని ఇందూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ సీనియర్ నాయకుడు మిట్టపల్లి కృష్ణమూర్తి కుమారుడు చిన్న వయసులో అకాల మరణం చెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటక రాజగోపాల్ మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం పాపాగ్ని బ్రిడ్జి వద్ద నీళ్లలోకి కారు దూసుకుపోయింది. పీలేరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు 3 యువకులు. తెల్లవారుజామున అదుపు తప్పి కమలాపురం పాపాగ్ని నది బ్రిడ్జి వద్ద గల నదిలోకి కారు దూసుకెళ్లడంతో బెలూన్లు ఓపెన్ అవడంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లాలో వ్యక్తి ఆత్మహత్యయత్నం కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్ కు రావడంపై అక్కడే భర్త ఆనంద్ ఆత్మహత్యయత్నానికి పాల్పడడంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమస్యలు పరిష్కారం కోసం వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. వీఆర్ఏలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురు వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిలు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఈ రోజు బీఆర్కేఆర్ భవన్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న జరగనుంది. గడప గడపకి ప్రచారంలో భాగంగా గట్టుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి ప్రచారం చేశారు. గట్టుప్పల్ ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఓ స్థిరాస్తిపై కన్నేసిన అక్రమార్కులు యజమాని దంపతులను బతికుండగానే వారి సొంత కుమారులు కాదని ఓ నకిలీ వారసుడిని సృష్టించారు. ఆ ధ్రువపత్రాలను మున్సిపల్ కమిషనర్ సహా రెవెన్యూ అధికారులు ధృవీకరించారు. ఆస్తి ఉన్న ఊళ్ళో కాకుండా నకిలీ పత్రాలతో మరో చోట రిజిస్ట్రేషన్ చేయించారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం జవ్వునిపల్లెలోని తల్లి 2 బిడ్డలు బావిలో పడి మృతి చెందారు. జవ్వునిపల్లెకు చెందిన వెంకటరమణ భార్య అరుణ, 7 సంవత్సరాల హరీష్, 5 సంవత్సరాల జతిన్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మండలం కొమ్ము చిక్కాల గ్రామంలో విషాద సంగతి చోటు చేసుకుంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా రాత్రి 9 గంటలకు చనిపోయిన మృతదేహాన్ని షెడ్లోనే ఉంచి మధ్యాహ్నం 2 గంటలు అవుతున్న శవాన్ని కూడా పట్టించుకోకుండా బేరాలకు, ఘర్షణలకు దిగుతున్న వైనం తలదించుకునేలా చేసింది. 13 సంవత్సరాల వయసున్న సిర్రా ఇమ్మాన్యుల్ ఉరేసుకోవడం విషాద సంఘటన చోటు చేసుకుంది. నందిగామ మండల పరిధిలోని ఎన్ఎస్పీ క్వార్టర్స్ పక్కనే ఉన్న ఉపాధి హామీ కార్యాలయంలో అనుమతులు లేకుండా పెద్ద వృక్షాలను నరికేశారు. పర్యావరణం కాపాడాల్సిన అధికారులే వృక్షాలను నరికివేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రంలో రోడ్లు పరిస్థితిపై ఆంధ్ర బ్యాంక్ సమీపంలో అధ్వానంగా ఉన్న రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని జోరుగా వాన కురుస్తున్నా లెక్క చేయకుండా మహిళలు 2 గంటల పాటు తమ ఆందోళన కొనసాగించారు. విజయవాడ నగరంలో సాయంత్రం కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. భానునగర్ సిమెంట్ రోడ్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే వర్షం వస్తే నీరు నిలుస్తోందని వాపోతున్నారు స్థానికులు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీలతో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పంచారామ క్షేత్రంలో పూజాధికాలపై విశాఖ శ్రీ శారదా పీఠంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్ హరిజవహర్ లాల్ జయ హాజరయ్యారు. శివలింగాల సహజ రూపం విచ్ఛిన్నం కాకుండా స్వరూపానందేంద్ర స్వామి సూచనలు చేశారు.